నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నా పేరు రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు గిద్దలూరులో సినిమాను తల్లదన్నే యాక్షన్ సీన్స్ తో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ అండ్ సెర్చ్ సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన ప్రకాశం పోలీసులు జూన్ 4వ తేదీ తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేసిన దర్శి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అందరూ సమగ్ర అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అందువల్ల సిబ్బందంతా ఉదయం 5 గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకొని అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరియు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో పాటు సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన చేసుకుని తదనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించారు. ప్రతి ఓట్ల లెక్కింపు గదిలో సీసీటీవీ ఉంటుందని, ఈవీఎంలు తీసుకువచ్చిన దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వీడియో రికార్డింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే సిబ్బందికి మరియు ఏజెంట్స్కు గుర్తింపు కార్డులను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొలి విడత లెక్కింపు, మలి విడత లెక్కింపు ప్రక్రియలను వివరించారు. సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 25, 27వ తేదీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీమతి శ్రీలత, ఒంగోలు, దర్శి, కనిగిరి, వైపాలెం, కొండపి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ అండ్ ఈ పర్టికులర్ కౌంటింగ్ కోసం ఎవరెవరు మనం నియమనం చేశామో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వేరియస్ ఈవీఎం కౌంటింగ్ గురించిన వేరియస్ సినారియోస్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏంటి, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేయాలని వాళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్ సినారియోస్ చెప్పేసి దానికి ఉన్న సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ మన జిల్లాలో దాదాపుగా 30,000 వరకు ఉంటుంది. ఎక్స్క్లూడింగ్ సంతనూతుల పాటు అరౌండ్ 24,000 వరకు మనకి పోస్టల్ బ్యాలెట్ ఉండడం జరుగుతుంది. సో మన సర్వీస్ ఓటర్స్ ఎస్పెషలీ ఈటీబీఎంఎస్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరెవరికి పంపించామో అది కూడా ఇప్పుడు మనకి తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళు ఓటేసేసి. సో అది ఎట్లా డీల్ చేయాలి దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా డెమో ఇవ్వడం జరిగింది. 25,000 ఉంటున్న వలన దాంట్లో ఎట్లాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి అండ్ కౌంటింగ్ అప్పుడు మనం తీసుకోవాల్సిన వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎట్లా ఏఆర్ఓ దాంట్లో ఇన్వాల్వ్ చేసి అది ఎట్లా రిజాల్వ్ చేయాలని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆర్ఓస్ దెమ్సెల్వ్స్ హ్యావ్ ప్రిపేర్డ్ ఈ పీపీటీస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మిగిలిన ఏఆర్ఓస్కు ఇవాళ వివరంగా చెప్పారు. అగైన్ కమింగ్ 25th అండ్ 27th ఇంకా ఈ 2 రోజుల్లో కూడా టూ బ్యాచెస్గా తీసుకొని ఆల్ ఏఆర్ఓస్ మాత్రం కాకుండా కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 25th ఫర్ ఈవీఎం అండ్ 27th ఎక్స్క్లూజివ్లీ ఫర్ పోస్టల్ బ్యాలెట్కి ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా రైస్ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఆల్ ఆర్ఓస్ అటెండ్ అవుతున్నారు
అండ్ ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ గురించిన విషయాలు కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళని కూడా ఒకసారి తీసుకువచ్చేసి ఈ అరేంజ్మెంట్స్ కాకుండా ఈవెన్ స్ట్రాంగ్ రూమ్ని కూడా వాళ్ళందరికీ కూడా చూపించేసి దానికి కూడా సెక్యూరిటీ మెషర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఆ రోజుకి ఆదేశం ఇవ్వడం జరిగింది. అనుకోకుండా గొడవలు అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే జన సమూహాలను నియంత్రించేలా ప్రకాశం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నా అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా సమయస్ఫూర్తితో స్పందించి జన సమూహాలను నియంత్రించి శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది గిద్దలూరులోని వైఎస్ఆర్ విగ్రహం సెంటర్ వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా ఓవైపు ప్లకార్డులు చేతబట్టిన ఆందోళనకారులు అల్లరిమూకలు, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు జన సమూహాలను కంట్రోల్ చేయడానికి మొదటగా వార్నింగ్ ఇచ్చుట, హెచ్చరికలు వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో బాష్పవాయువు ప్రయోగించుట, లాఠీచార్జ్ చేపట్టుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయట, ఫైరింగ్లో గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం వంటివి ప్రజలందరికీ పూర్తిగా అర్థం అయ్యేలా డెమో ద్వారా అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు. జిల్లాలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించి అల్లర్ముకలను అణిచివేసేందుకు జన సమూహాలను సమయస్ఫూర్తితో స్పందించి నిలువరించుటకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు, వైపాలెం సిఐ రాములు నాయక్, గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య, వైపాలెం గిద్దలూరు ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీరు కడుపుమంటే ఈ రకంగా తెచ్చుకుంటారా? ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 24 వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రెంటచింతల గౌరీ శంకర శర్మ స్వామి అమ్మవార్లను రథంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం కార్యక్రమానికి మార్కాపురం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కనురారా తిలకించి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తజనులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో గిద్దలూరు రూరల్ సీఐ దాసరి ప్రసాద్, రాచర్ల ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరూ కూడా అలర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరిస్తూ కలిసిమెలిసి ఉండాలని ప్రజలకు సీఐ దాసరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలర్లు చేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ దాసరి ప్రసాద్ ప్రజలను హెచ్చరించారు. ఎక్కడా ఎటువంటి అలర్లు జరగకుండా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు సీఐ దాసరి ప్రసాద్ వెల్లడించారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని గిద్దలూరు రూరల్ సీఐ దాసరి ప్రసాద్ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు, కొమరోలు ఎస్ఐ మధుసూదన్ రావు, రాచర్ల ఏఎస్ఐ ఆదిశ్రేష్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాచర్ల మండలంలో ఆకువుడి గ్రామంలో శ్రీ గౌరవ ఎస్పీ గారి యొక్క ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డన్ సెర్చ్ రాచర్ల ఎస్ఐ గారు, కొమరోలు ఎస్ఐ గారు, ఇద్దరు రోసి నేను మా సిబ్బంది అంతా కలిసి గ్రామంలో పూర్తిగా చెక్ చేసి ఏమైనా ఎటువంటి కాగితాలు లేకుండా ఏమైనా వెహికల్స్ ఉంటే అవన్నీ గుర్తించడం జరిగింది. అట్లానే కొత్త వ్యక్తులు ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారో వాళ్ళ గురించి ఇక్కడ ఊరిలో వెరిఫై చేయడం జరిగింది. ఈ ఎవరైనా సరే మారణాయుధాలు రైతులు ఉపయోగించి ఖర్చులు చిన్నవి కాకుండా ఇంతకన్నా మించి ఏమన్నా మారణాయుధాలు వాటి గురించి కూడా ఊరి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాము. ముఖ్యంగా నా పరిధిలో నుండి రాచర్ల కొమరోలు ప్రజలకు తెలియజేయగా ఎలక్షన్ సవ్యంగా జరిగిపోయింది మన దగ్గర. అలాగనే ఎలక్షన్ కౌంటింగ్ మధ్య ఈ రోజుల్లో మన కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా గడపాలని, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మా దృష్టి తెలిస్తే మేము దాన్ని పరిష్కరిస్తాం. మీరు దయచేసి తొందరపడి చర్యలు పాల్గొంటే మీరు మీ కుటుంబాలు కూడా చట్టపరంగా చాలా ఇబ్బంది గురవుతారు. కాబట్టి మాకు సహకరిస్తూ జాగ్రత్తగా ఈ ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత ఉండవలసిన కోరుతున్నాను. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఓట్ల లెక్కింపు రోజున భద్రతా సిబ్బంది మోహరింపు, లెక్కింపునకు అవసరమైన టేబుల్స్ ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కోసం తగిన ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ సందర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కోసం ఈ కాలేజీలో భద్రపరిచిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్లను ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీలు, గదుల వద్ద మొత్తం ప్రాంగణానికి కల్పిస్తున్న భద్రతా తదితర అంశాలను వారితో కలిసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ రూమ్లోకి ఈవీఎంలను తీసుకెళ్లడానికి ఏజెంట్లను అనుమతించడానికి ప్రత్యేక బార్గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. లెక్కింపునకు టేబుల్స్ ఫలితాలను ఎప్పటికప్పుడు డిస్ప్లే చేసేలా చేస్తున్న ఏర్పాట్లను వారికి వివరించారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లకు, సిబ్బందికి ఈ ప్రాంగణంలో కల్పించే ఇతర సదుపాయాలను కూడా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు, క్రాంతికుమార్, రసూల్, కాళేశ్వర బేగ్, బి రాజశేఖర్ పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ఏజెంట్లు ఉన్నారు. తనిఖీ లెక్క పెడతారు. ఈటీబీబీ మాత్రం స్కానింగ్ సెపరేట్గా జరుగుతాయి. ఆ రూమ్లో సెపరేట్ స్కానర్స్ పెట్టి ఫస్ట్ చెక్ చేస్తారు. ప్రీ కౌంటింగ్ అంటారు. దాని తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ కాకుండా అసెంబ్లీ కాకుండా పార్లమెంట్కి పార్లమెంట్ క్యాండిడేట్ ఏజెంట్స్ వస్తారు, అసెంబ్లీకి అసెంబ్లీ ఏజెంట్స్ వస్తారు. అదే ఇద్దరు ఉంటారు పార్టీ. రూమ్ కదా, రూమ్ ఇప్పుడు ఇది ఏజెంట్ ఎంట్రీ. సో ఇక్కడ కౌంటింగ్ పెట్టేసి అక్కడ స్క్రీన్ కూడా పెడతామండి. కౌంటింగ్ ఎట్లా ఉంది, CCTV కెమెరాస్.
రండి. ఇది సెగ్మెంట్, అది పార్లమెంట్ సెగ్మెంట్. లాస్ట్ వీవీప్యాట్ దగ్గర పెడతారు, ఆ కార్నర్ కార్నర్ సీట్లో పెట్టేసాక అక్కడ ఉండదు. మధ్యలో వస్తాయి, మధ్యలో వస్తే ప్రజలను రెచ్చగొట్టి ఆలర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలోని పెద్దనాగులవరం మరియు రాయవరం గ్రామాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్లో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని శివార్లు, అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, రికార్డులు లేని వస్తువులు, వాహనాలు మొదలైన వాటిని గుర్తించడానికి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్లో వాహనాల రికార్డులను పరిశీలించి సరైన పత్రాలు లేని మొత్తం 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకి పోలీస్ శాఖ నిర్వహించే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజల వంతు సహకారాన్ని అందించాలని పోలీస్ అధికారులు కోరారు. వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 112 మరియు 100కు తెలియజేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్లో రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చిరు వ్యాపారుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కురిచేడు దర్శిలకు చెందిన తమ అనుచరులతో ఒక సాధారణ మహిళగా కూరగాయల దుకాణాలకు వెళ్లి కూరగాయలు కొంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో త్రాగునీరు తగినంత అందుతుందా, అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలతో వ్యాపారాలు ఎలా ఉన్నాయి అని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వాన్ని, మీ సమస్యలన్నింటికీ నేను భరోసాగా ఉంటానని స్పష్టం చేశారు. దర్శి పట్టణంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు నేను మీకు అండగా ఉంటాను, మీ బిడ్డగా నన్ను ఆదరించారు. ప్రజలు ఆమె ఔదార్యాన్ని మెచ్చుకున్నారు. కౌంటింగ్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూరగాయలు కొంటూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజల్లో కలిసిపోతూ ప్రజలను ఆకట్టుకున్నారు. కొన్ని మామూలు
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరీలు దగ్ధమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామంలోని సింగంశెట్టి రమేష్కు చెందిన పూరింట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు చొరవ తీసుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. దీంతో వారు ఉంటున్న పూరీలు పూర్తిగా దగ్ధమైంది. సుమారు 42,000 నగదు, గృహోపకరణాలు కలిపి ₹1,00,000 మేర ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. మీరు గౌరవం మరి దయచేసి న్యాయం చేయాలి తండ్రి, లేకపోతే మేము పిల్లలతోటి మాడిపోయేవాళ్ళు. మాది మా గుడిసి కాలిపోయింది, మేము లేము. లేకపోతే ఇట్లా కరెంట్ తీగ తగ్గి మా ఇంటి వినబడిందంట. దాంట్లో డబ్బులు కానీ మా డబ్బులు ఉన్నాయి, 50,000 డబ్బులు ఉన్నాయి. బియ్యం, సరుకులు, మా మంచము, మా బట్టలు ఏమి లేవు. మాకు కట్టుకున్న బట్టలు తప్ప నుంచి మాకు ఇంకేమి లేవు. మా గుడిసి అయితే కాలిపోయింది. ఇది మా ఆయన రమేష్, నా పేరు దుర్గా. ఇది కానీ మాకు ఏమి లేకోకుండా పోయినాయి. మా 50,000 డబ్బులు కూడా పోయి మొత్తం కాలిపోయినాయి. మేమేమో మా అమ్మగారి ఇంటికాడికి వెళ్ళాం చూసేద్దామని, మేము వచ్చేపటికి ఇలా జరిగిపోయింది. ఆరిపోయింది. మేమైతే అసలు లేవు కూడా లేవు. మా డబ్బులు మేము కూలి చేసుకొని బతికేవాళ్ళు. ఇలా కానీ మా డబ్బులన్నీ కాలిపోయినాయి. మా ఇంట్లో సరుకులు కూడా మొత్తం ఏమి లేవు. అసలు మాకు ఇంక కట్టుకున్న బట్టలు తప్ప నుంచి ఇంకేమి లేవు మాకు అసలుకి. దయించి ప్రభుత్వం మమ్మల్ని కొంచెం చూడాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కొమరోలు మండలంలోని విస్తృతంగా వాహనాల తనిఖీలను కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో ఎన్నికల గొడవలు జరగకుండా ప్రతిరోజు జిల్లాలో పోలీసులు అనేక తనిఖీలు చేస్తున్న విషయం తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రతిరోజు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అనేక ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో అనుమతి లేని ద్విచక్ర వాహనాలను ఆపి అపరాధ రుసుముగా వేయడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను స్టేషన్కు తరలిస్తున్నారు. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అంతేగాక ప్రతిరోజు అర్ధరాత్రి పోలీసు వాహనంలో కొమరాలు మొత్తం అన్ని వీధులలో సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో కూడా రాత్రి సమయంలో పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తీసుకుంటున్న ఈ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే. ఏం లేదు సార్, ఊరికి ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో వేసవి తాపంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కొనకనమిట్ల, గనివనిపాడు, వద్దిమడుగు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం పడడంతో రైతులు దుక్కులు దున్నుకోవడానికి వీలుగా ఉంటుందని, పశువులకు కూడా పశుగ్రాసం ఇబ్బంది ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అకాల వర్షానికి గనివనిపాడు గ్రామం నుండి కలవలపల్లి వాగుమడుగు వెళ్లే రహదారులు కోతకు గురయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.